కమలధరుడును కమలమేత్రుడు కమలనేత్రుడు పోతుడు కమలధరుడును కమలమేత్రుడు కమలనేత్రుడు పోతుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారే చనికయా ప్రమాదమోక్తులు నిన్ను కొలువగవచి ఎన్నగల ప్రహ్లాదమోక్తులు నిన్ను కొలువగవచి విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక. తరువాత మరలా కొత్తగా కృతయుగంతో మరలా యుగాలనేవి మొదలవుతాయి. కనుక కృతయుగం నుండి కూడా ద్వాపర యుగం దాకా స్వామి వారు మానవునిగా అవతరించారు. కృతయుగంలో లక్ష్మీనారాయణుడిగా అవతరించి మనందరికీ కూడా ధర్మాన్ని చెప్పారు. అలాగే అవతరించి స్వామి వారు ధర్మం ఎక్కడైతే ఉంటుందో ఆ ధర్మం ఉన్న చోట నేను ఖచ్చితంగా ఉంటాను, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడికి ఎటువంటి ఆపద వచ్చినా నేను తోడుగా ఉంటాను అంటూ ఆ ధర్మం వైపు నిలబడ్డారు స్వామివారు. ఆ ధర్మం వైపు ఉన్నటువంటి వరాలన్నింటినీ కూడా ఇచ్చేస్తారు స్వామివారు. ఇచ్చినప్పుడు ఆ కోరికల ఆ వరాల చేత మనము అహంకారంతో ప్రవర్తించామనుకోండి, ఆ అహంకారమే మన యొక్క పతనానికి దారితీస్తుంది. అదే మనకు ఆ వరం లభించినప్పుడు అంతవరకు మన యొక్క చేతనించి ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా 10 మందికి కూడా మనకు తెలిసిన మంచిని చెప్పాలి కదా. మనకు తెలిసినటువంటి మంచిని చెప్పాలి. ఎందుచేతనంటే మంచి అనేది ఇలా బాధపడుతున్నాడు, వాడేమో ఆనందంగా ఉన్నాడే, నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఇన్ని కష్టాల స్వామి అని ఆలోచిస్తాడు. అది ఎందుకు ఆలోచన వస్తుంది అంటే కష్టాలనేవి ఎక్కువయ్యే కొద్దీ మన మనస్సులో నిరాశ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ కష్టాల ఆ నిరాశతో మనము భగవంతుని నిందిస్తూ ఉంటాము. కానీ కష్టం అనేది ఎలా అవుతుందంటే మనము ఒక పొయ్యి వెలిగించినప్పుడు ఆ పొయ్యిలో ముందుగా ఏదైతే ఎక్కువగా వస్తుందంటే పొగ ఎక్కువగా వస్తుంది. ఆ కట్టెలు పెట్టే కొద్దీ కూడా పొగ మన కళ్ళ ఇంతటితో తీరిపోతుంది. మరుజన్మకైనా మనకు మంచి అనేది జరుగుతుంది అనేటువంటి ఆశతో జీవించాలి. ఇక్కడ భగవంతుడు ఎప్పుడూ కూడా ఆ భక్తులను రక్షించడానికి ఈ కలియుగం వచ్చేసరికి స్వామి వారు శిలారూపాన్ని దాల్చారు. ఎందుచేతనంటే కలియుగంలో ఎవ్వరు కూడా మాటలతో చెబితే వినరు. ఈ మంచి మార్గం నాయన, ఈ మార్గంలో నడువు, నీకు అంతా మంచిగా జరుగుతుందంటే ఎవ్వరూ వినరు. ఎక్కడైతే శ్రద్ధతో నా పాదాలను ఆశ్రయిస్తారో అటువంటి వారికి సంసార సాగరం మోకాళ్ళ వరకే ఉంటుంది. ఆ భవసాగరంలో మునిగిపోకుండా వారందరినీ కూడా నేను తీరానికి తీసుకువెళ్తాను అని చెబుతారు. ఈ సంసారం అనేటటువంటి ఈ ప్రయాణంలో మనము ఎన్ని కష్టాలను అనుభవించినా చివరికి మనం కోరుకునేది ఏమిటయ్యా అంటే మోక్షాన్ని. ఆ మోక్షాన్ని ప్రసాదించేవాడు ఎవరయ్యా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆ స్వామి వారు చూపుతూ ఉంటారు. ఒక చేతో ఇలా పాదాలను చూపుతారు, ఇంకొక చేతో మోకాలను చూపుతూ తన చూపుడు వేలితో అలా స్వామి గాలి నమా శరణాలి రకాలు ఇచ్చారు. ఇందరికి అభయం చూచేసి సంతోషం మంచి గంగారు చేసి సంతి గంగారు చేసి ఇందరికి అభయం చూచేసి వేదములో వెనకి వేసిన తెలుగు చూసే
మొనసింగలని దివ్యము తనలోనే చిన్న చేయలయ నాగేలు హరించొచేటి ఎందరికీ అభయం చొచేటి అందువకు మంచి పట్టాలు చేసి ఎందరికీ అభయం చొచేటి సర్వ పాపానిదే ప్రాపుడు కటస్థ దాహ వృషదే తస్మాత్ వెంకట తైలోయం లోకే విఖ్యాత కీర్తిమా. అనగానే మన దేహంలోని పాపాలన్నింటినీ కూడా ఆ అక్షరం మన నోటి పాపాలన్నీ బయటకు వస్తారు. దేహంలో ఏమి పాపాలు దాగి ఉంటాయండి? మనుషుల యొక్క ఆలోచనలనే పాపాలు ఉంటాయి కదా అని అనుకుంటాము. కానీ దేహంలో ఎటువంటి పాపాలు దాగి ఉంటాయి అంటే ఆలోచన పాపాలు ఉంటాయి. మనము చూసేటటువంటి కొన్ని విషయాలను చూస్తూ ఉంటాం, అవి చూడకూడని విషయాలైనా కూడా చూస్తూ ఉంటాం. వాటి ద్వారా కొన్ని పాపాలు, కొన్ని విషయాలను వింటూ ఉంటాం, ఆ వింటూ ఉండడం ద్వారా కూడా కొన్ని పాపాలు. ఇలా తెలిసి తెలియక అనేకమైనటువంటి పాపాలనే మన దేహంలో దాగి ఉంటాయి. అటువంటి తెలిసి తెలియక జరిగేటటువంటి ఆ పాపాల దోషాలన్నింటినీ కూడా ఒక్కసారి ఆ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటే చాలట మన దేహంలోని పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతారు. అంతటి నామస్మరణ మాత్రం చేతనే మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఏకైక పవిత్ర పుణ్యక్షేత్రం వెంకటాచలం. సాక్షాత్తు వైకుంఠం నుండి వచ్చినాయి ఈ వెంకటాచల శిఖరాలు అందుకుని మనం అక్కడక్కడ పుణ్యక్షేత్రాలన్నిటికీ కూడా వెళ్ళవలసినటువంటి పని లేదు. ఒక వెంకటాచలం మీదకు వెళితే చాలట. అంటే వెంకటాచలం అంటే తిరుమల ఒకటే మనం అందరూ కూడా వెంకటాచలం అని అనుకుంటాం. కానీ తిరుమల మాత్రమే కాదట, ఈ మొత్తం కొండనంతా కూడా కలిపి వెంకటాచలం అని పిలుస్తారు. శివకేశవులు ఇద్దరు కూడా ఒకే కొండపై ఉన్నారు. మన ఇద్దరికి ఎటువంటి భేదం లేదు. శివుణ్ణి తలిస్తే కేశవుని స్మరించినట్లే, కేశవుని స్మరిస్తే ఆ పరమేశ్వరుని ధ్యానించినట్లే అని చాటి చెప్పడం కోసమే ఆ శివకేశవులిద్దరూ కూడా భక్తులను అందరినీ కూడా రక్షిస్తూ ఉంటారట. ఆ వెంకటాచలం మీద వచ్చేటటువంటి ఆ చల్లగాలి తగిలినా సరే మన మనస్సులోని కష్టాలను మర్చిపోతాం, మన యొక్క సమస్యలను మర్చిపోతాం. అనేక సమస్యలు మానవులకు ఎన్ని సమస్యలు ఉంటాయో, మంచి సంపాదాలని, వ్యాపారంలో లాభం రావాలని, అనేక రకాల బాధల నుండి స్వామి వారు మమ్మల్ని రక్షించాలని, ఇలా అనేక రకాల సమస్యలతో మనం వెంకటాచలం మీద వెళుతాం. ఎందుకంటే మానవుని యొక్క మనస్సు చంచలమైనది. ఒక కోరిక తీరిన వెంటనే ఇంకొక కోరిక అనేది కాలిలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ కోరిక తీరుతుంది అని తెలియగానే ఇంకొక కోరిక అనేది వస్తుంది. అసలు కోరిక తీరకపోయినా అదుపు చేయాలి అంటే ఆ వెంకటాచలం మీద వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి. ఏమిటండి, కోరికలతోనే కదా మనం స్వామి వారి దగ్గరికి వెళ్తున్నాము. అటువంటిప్పుడు స్వామి వారు ఎలా మన యొక్క కోరికలను అదుపు చేస్తారు అని అంటే, మనం చాలా సార్లు తిరుమలకు వెళుతూ ఉంటాం. ఎన్నిసార్లు వెళ్ళినా ఒక్కసారి ఆ స్వామి వారి యొక్క ఆనంద నిలయంలో